రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపారాలన్నిటికీ తాత్కాలికంగా బ్రేక్ పడింది అంటున్నారు. ఇక జనార్దన్ రావు పై సంచలన విషయాలను కూడా బయట పెట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడానికి లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగిరి సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద పొచ్చారుగా, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఏ నెల కానీ అలా అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుందండి అని అడిగితే మన సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, నీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్కి వచ్చాను సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కంచెరులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసిపోతాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు,
అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా అట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గూడెంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. ఇబ్రహీంపట్నం గూడెంలో బాలెదురుగా ఉన్న గూడెంలో. అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావసలేదని చెప్పారు సార్ నాకు. అది చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేటరీ వేరేస్తా అన్నారు. సంతకం కూడా ఆఖరి తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిద్దని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేము ఎందుకు నమ్మాలి? మీరు ముందు మీ ఫ్రెండ్నే కదా మీరు ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఇరికించారు. ఈ విషయం నేను ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, దవాఖాన్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిదిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడు మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల ఇక నేను ఉండే అన్ని ఆక్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రెమిసెస్ కానీ ఆక్షన్కి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకోని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్ జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర రెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీకరేష్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకరేష్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేశాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి నేను ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరిస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయిపోయి గవర్నమెంట్ ఏ శిక్ష అయితే ఆ శిక్ష అనుభవిస్తాను దానికి రెడీ వచ్చేసాను సార్ నేను. రైట్, అది బిగ్ బ్రేకింగ్ చూడొచ్చు. నకిలీ మద్యం కేసులో సంచలన వీడియోని విడుదల చేశాడు నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు. మొత్తం కూడా వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే మొత్తం ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టుగా జనార్దన్ రావు చెప్తూ ఉన్నాడు. పైవారి ఆదేశాలతోనే నీకు పని అప్పగిస్తున్నానని చెప్పి కూడా జోగి రమేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్నంతా మరి జోగి రమేష్ ముందే ఊహించారా ఏంటో తెలియదు, కానీ కరెక్ట్గా 24 గంటల క్రితం అంటే నిన్న జోగి రమేష్ నన్ను ఇందులో అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ మీడియా ముందుకొచ్చారు. మరి నిన్న ఒకసారి ఏం మాట్లాడారు జోగి రమేష్ అన్నది ఒకసారి చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా, ఇది నకిలీదా, ఎట్లా ఇది నిజమైన మందా
లేకపోతే నకిలీ డిస్టిలరీలో తయారైందా, నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా, ఇది లేకపోతే నారావారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా, కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా? అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని పక్కన పెట్టేశారు, దీని గురించి మర్చిపోయారు. జోగి రమేష్ పేరు చెప్పాలా, లేదా జోగి రమేష్ని ఇరికించాలా, లేదా ఇంకొకరిని ఇరికించాలా? బట్ట బయలు చేసిందే మేము కదా, ప్రజలకు తెలియజెప్పించిందే నేను కదా. ప్రజలకి అక్కడ ఉన్న వాస్తవాలని వెలుగు చూపించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ప్రజలకు తెలియజెప్తే డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పు ద్వారా పట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు తేగ చిత్తశుద్ధి ఉంటే, విలువలు విశ్వసనీయత ఉంటే దయచేసి చెప్తా ఉన్నాను, మీరు సరైన విధానంలో దీని మీద ఎంక్వైరీ చేయించండి. రైట్, అది చూడొచ్చు. సంచలన విషయాలను జనార్దన్ రావు బయట పెట్టాడు కొద్దిసేపటి క్రితమే. వీడియోలో మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా జోగి రమేష్ అంటున్నాడు. జోగి రమేష్ చెబితేనే తాను ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టుగా ఒప్పుకున్నాడు జనార్దన్. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో అసలు ఈ నకిలీ మద్యం వ్యాపారాన్నంతా కూడా ఆపేశాము. మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనకు కాల్ చేశాడు. ఈ నకిలీ మద్యాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలి, దీంట్లో నువ్వు ఇలా పార్టిసిపేట్ చేయాలి అని అంటూ జనార్దన్ కి కాల్ చేసినట్టుగా చెప్తూ ఉన్నాడు ఆ వీడియోలో జనార్దన్. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అనాలిసిస్ అందిస్తారు. అశోక్, డైవర్షన్ పాలిటిక్స్ అని జోగి రమేష్ నిన్ననే చెప్పారు, ఇవాళ జనార్దన్ వీడియో బయటకు వచ్చింది. పూర్తి వ్యవహారాన్ని అంతా మనం ఎలా చూడాలి? అడిదిరిగి కేసు వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ మీదకి వస్తుందని బహుశా ఎవరు కూడా ఊహించలేదు. బహుశా జోగి రమేష్ ముందుగానే ఎలా ఊహించారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇవాళ జనార్దన్ వీడియో కొద్దిసేపటి క్రితం మీడియాకి లీక్ అయింది. అది కూడా పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ రావు మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు అనేది ఇంకా ఇంట్రెస్టింగ్. సరే, అతను మాట్లాడినప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ లో జోగి రమేష్ పేరు చెప్తాడు అని జోగి రమేష్ నిర్ణయం ఎలా ఊహించాడు అనేది ఇంకా అర్థం కాని విషయం. అంటే ఎక్సైజ్ ఒక శాఖ నుంచి ఇతను ఏం చెప్పబోతున్నాడు అనేది ముందస్తుగానే జోగి రమేష్ లీక్ అందిందా? ఇదంతా కూడా ఇది ఊహించిన ట్విస్ట్లు, ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్లు. మొట్టమొదట తంబళపల్లిలో మొదలైన ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం, అది కూడా టీడీపీ తంబళపల్లి ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి మీద నుంచి మొదలుపెట్టి మాజీ మంత్రి జోగి రమేష్ వరకు వచ్చింది. ఎక్కడో చిత్తూరు జిల్లా తంబళపల్లి నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు ఇది పాకింది. ఇది అందులో అనూహ్యంగా తెర మీదకి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వస్తుందని బహుశా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఎవరు కూడా ఊహించలేదు. ఒక అల్టిమేట్ ట్విస్ట్ ఇదని. మరి ఈ వ్యవహారంలో ఇప్పుడు జనార్దన్ రావు కావాలని చెప్పించాడా లేకపోతే అతనితో చెప్పించారా అనేది అనేక రకాల సందేహాలు కూడా మళ్ళీ రైజే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, అయితే అశోక్ ఇక్కడ ఓకే ఎవరైనా చెప్పించి ఉండొచ్చు, ఏమైనా చెడు, కానీ నిన్ననే తన మీద ఇలాంటి మేమే కదా బయట పెట్టింది, వైఎస్ఆర్సీపీయే కదా, నన్ను కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పి ఎలా చెప్పగలడు? ముందే ఊహించేశారు జోగి రమేష్. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే ఎందుకు నిన్నే ఎలా చెప్పగలిగాడు జోగి రమేష్? అంటే తన మీదకు వస్తుందన్న విషయం ముందుగానే లీక్ అందిందా, లేకపోతే ఊహించాడా, లేకపోతే ఒక రాయి వేసాడా? రాయి వేస్తే ఆ రాయి తిరిగి తనకే తగిలిందా అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది. రెండోది, అయితే అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పింది కూడా అనేక సంచలనం. అసలు ఎంటైర్ వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ కనుసన్నలోనే జరిగింది. జోగి రమేష్ నాకు చిన్ననాటి స్నేహితుడు అన్నారు. ఇది కొంతవరకు సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీళ్ళు దాదాపు వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళంతా ఇబ్రహీంపట్నం నేటివ్ వాళ్ళంతా కూడా. సో జోగి రమేష్ కూడా ఇబ్రహీంపట్నమే. సో ఈయన కూడా ఇక్కడ లోకల్ నేటివ్. సో తనకి అద్దేపల్లి జనార్దన్ తో జోగి రమేష్ పరిచయం ఉంది అనేది అతను చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉండొచ్చు. సో ఇదే క్రమంలో తనను ఏకంగా నకిలీ లిక్కర్ ప్లాంట్ పెట్టమని, తయారు చేయమని అప్పగించడం అని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి, చెట్టపేరు తీసుకురావడానికి మళ్ళీ నకిలీ లిక్కర్ తయారు చేయమంటే ఇతను తయారు చేయటం, ఆ తయారు చేసిన లిక్కర్ ని మళ్ళీ జోగి రమేష్ పట్టించడం,
ఇదంతా చెప్తూ ఉంటే ఒక ఊహించని విషయం. సో ఇందులో జెన్యూనిటీ ఎంత అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రెండు పార్టీల కోణం నుంచి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నకిలీ లిక్కర్ అంశం అనేది అధికార తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరమైన అంశంగా మారింది. గత ప్రభుత్వంలో అంటే జగన్ సర్కార్ హయాంలో 3,500 కోట్ల అవినీతి జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్న ఆ కేసు కంటే కూడా నకిలీ లిక్కర్ తయారు చేసి అది కూడా స్వయానా టీడీపీ తంబలపల్లి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి తయారు చేసి విక్రయించడం అనేది జనాల ప్రాణాలతో ఆటలాడుకోవటం అనేది సంచలనంగా మారింది. జనాలందరిలో కూడా బాగా వెళ్ళిపోయిన అంశంలో టీడీపీ ఎంత సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేసినా కూడా నకిలీ లిక్కర్ తయారు చేసిన జయచంద్రారెడ్డి బి పార్టీ వ్యక్తే కదా అన్నది పార్టీకి వస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావటం, మొన్న నేను క్లియర్ గా చెప్పాను మొన్న లైవ్ లో కూడా, అద్దేపల్లి జనార్దన్ ఇండియాకి అతను స్వయంగా రాలేదు, వీళ్ళే రప్పించారు. అతను ముందస్తుగానే ఎక్సైజ్ అధికారులకి పోలీసులకి సమాచారం ఇచ్చాడు నేను వస్తున్నట్టు. అంతేకాకుండా అద్దేపల్లి జనార్దన్ అవసరమైతే అప్రూవర్ గా మారి ఈ కేసులో వెనకున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, నకిలీ లిక్కర్ వ్యాపారం ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి అనేది అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉందని మొన్న లైవ్ లో నేను కూడా చెప్పాను. సో అది ఊహించి చెప్పిందే, కానీ అది ఇవాళ నిజమైంది. ఇవాళ అప్రూవర్ గా అద్దేపల్లి జనార్దన్ మారినట్టుగా తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడు నకిలీ లిక్కర్ తయారు చేయమని జోగి రమేష్ చెప్తే ఇతను తయారు చేయటం ఏంటో, ఆ తయారు చేసిన లిక్కర్ గోడౌన్ లో పెట్టమని అతను చెప్పినట్టు చెప్తే మళ్ళీ స్టార్ట్ చేయమని. అయితే దీని మీద అశోక్ జనార్దన్ ని అదుపులోకి తీసుకున్న దానికి సంబంధించి కూడా వైసీపీ స్పందించింది. రాజమర్యాదలతోటి ఎవరికో బాడీ గార్డ్స్ లాగా నిలబడి వాడు బొంబాయి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా, ఇక్కడికి తీసుకొచ్చాక అరెస్ట్ చేశారు, ఆయనకి ఏదో బాడీ గార్డ్స్ లాగా ఉన్నట్టుగా ఆయనకి రాజమర్యాదలు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లారన్నట్టుగా చెప్పింది వైసీపీ. అంటే బేసిక్ గా అప్రూవర్ గా మారిన వ్యక్తికి ఆటోమేటిక్ గానే ఇవన్నీ ఉంటాయి. రెగ్యులర్ గా అక్యూజ్డ్ పరారీలో ఉంటే అతను జుట్టు పట్టుకుని కాలర పట్టుకుని అయినా పోలీసులు ఈడ్చుకొస్తారు కలుగులో దాక్కున్నా కూడా. రెగ్యులర్ గా ఏ కేసులో అయినా అంతే జరిగేది. అది మర్డర్ కేసు కావచ్చు, దొంగతనం కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు. కానీ అలా కాకుండా నేను తప్పు చేశాను, సో ఈ తప్పు నాతో వేరే వాళ్ళు చేయించారు కాబట్టి ఈ కేసులు నేను లొంగిపోవాలనుకుంటున్నాను, నేను అవసరమైతే అప్రూవర్ గా మారతాను, అసలు విషయాలన్నీ బయటికి చెప్తాను అనేది అతను కనుక ముందస్తుగానే సమాచారం ఇస్తే అతను వెళ్ళి కాలర పట్టుకు నీడ్చి రావాల్సిన అవసరం లేదు, జుట్టు పట్టుకు నీడ్చి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో అతను ఇదే విధంగా ఉంటుంది. అప్రూవర్ గా మారిన వ్యక్తిని పోలీసులు ఈడ్చుకు రావాల్సిన అవసరం లేదు, తనకు తానే స్వయంగా వచ్చి సరెండర్ అయిపోయి అప్రూవర్ గా అవుతానంటే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. వాళ్ళకి బెయిల్ విషయంలో కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతను తన తప్పు తానే ఒప్పుకున్నాడు. పైగా ఇది కేవలం నేను ఒక్కడనే కాకుండా నా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేయించారు అనేది అప్రూవర్ గా మారే వ్యక్తి చెప్పే సమాచారం. కాబట్టి ఆ సమాచారం రాబట్టడం వల్ల కేసులో అసలు నిందితులు పట్టుకునే అవకాశం ఉంటుందన్న కోణంలో కోర్టులు కూడా వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అక్కడ ఉన్న దస్తగిరి అనే వ్యక్తి మేమే మర్డర్ చేశామని చెప్తూ ఉన్నాడు, కానీ అతను ఈజీగా బెయిల్ వచ్చింది. ఈ రోజు కూడా బెయిల్ మీద బయటే ఉన్నాడు. ఎందుకంటే ఆ కేసులో అతను అప్రూవర్ గా మారాడు. సో ఇదే క్రమంలో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ అయితే ఇక్కడ పార్టీల పరంగా చూస్తే ఇప్పుడు టీడీపీ పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అంటూ వైసీపీ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్దాం అనుకుంది. ర్యాలీలు చేపట్టారు, తట్టల్లో బుట్టల్లో సారా, నారావారి సారా అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు అడిదిరిగి ఇప్పుడు వైసీపీ మీదకి వచ్చింది. వైసీపీ దాంట్లో ఉన్న వాళ్లే కర్త కర్మ క్రియ అని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు పార్టీల మధ్యలో జరుగుతా అన్న దానికి ఇంకొంచెం రప్చర్ ఎక్కువే అయింది. మొదట వాస్తవానికి నకిలీ లిక్కర్ బయట పెట్టేప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగానే మారింది. ఎందుకంటే ప్రభుత్వమే స్వయంగా నకిలీ లిక్కర్ ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులే తయారు చేస్తున్నారని చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇదే క్రమంలో ఇది ఒకవైపు వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. దాన్ని కూడా మీరు చెప్తున్నట్టుగా స్టేట్ వైడ్ దాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సో ఇటు టీడీపీ నుంచి కౌంటర్ కూడా సరిగా లేదు. అనూహ్యంగా ఈ కేసు నడుస్తూ ఉండగానే ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ లొంగిపోయిన దాంట్లో అతను ఈ విధంగా అడిదిరిగి ఆ కేసు అంతా జోగి రమేష్ చేయించాడు, నకిలీ లిక్కర్ తయారు చేయించిందే జోగి రమేష్ అని చెప్పడంతో కేసు వ్యవహారం ఒక్కసారిగా మారిపోయింది. సో ఇప్పుడు జనాల్లోకి ఏం కన్విన్స్ అవుతోందంటే ఇది వైసీపీ హయాంలోంచే నడుస్తోందా, అంటే కుట్రదారుడు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేషేనా అనేది ఈ టీడీపీ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక మెట్టు టీడీపీది పై చేయి అవుతుంది. టీడీపీ ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో, ఏదైతే మైనస్ పాయింట్ అయిందో అదే పాయింట్ ని ఇప్పుడు ప్లస్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రిలీజ్ చేసిన వీడియోలో ఇంకో మాట ఏంటంటే అసలు జయచంద్రారెడ్డికి సంబంధమే లేదు, ఈ లిక్కర్ కేసుకే సంబంధం లేదని చెప్పడం అనేది కొంత నమ్మకస్యంగా లేదు. రెండోది ఎంటైర్ జోగి రమేష్ తయారు చేయమంటే నకిలీ లిక్కర్ తయారు చేయటం, జోగి రమేష్ మళ్ళీ రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ చేయటం,
మెటీరియల్ జోగి రమేష్ చెప్తే తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నిటిపైన కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, రకరకాల సందేహాలు రైజ్ చేసే అవకాశం ఉంటుంది. అంతా కావాలని చెప్పించారనో, లేకపోతే బెదిరించి చెప్పించారనో, కేసు నుంచి నేను బయట పడేస్తామని చెప్పించారనో, ఇట్లా రకరకాల ఆరోపణలు జోగి రమేష్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక మెట్టు టీడీపీది పైకి అవుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది, దీన్ని ఏ విధంగా తుడిచే ప్రయత్నం చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. పర్టికులర్ గా జోగి రమేష్ మీదకి మళ్ళీ అసలు ఎవరు కూడా ఊహించలే ఈ కేసులో. మా అంటే ఎవరేమనుకున్నారంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నకిలీ లిక్కర్ తయారు చేయలేదు, బిఫోర్ దట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే. ఎందుకంటే చాలా హ్యూజ్ డంప్ మీరు కూడా చూసారు లైవ్ లో, చాలా హ్యూజ్ డంప్, చాలా సిస్టమాటిక్ గా జరుగుతోంది. ఏప్రిల్లో కాల్ చేశారని చెప్పి జనార్దన్ చెప్పినట్టు కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న దానిలాగే కనిపిస్తోంది అంతా కూడా. అది బయటకు అనుకున్నది కూడా అదే. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నకిలీ లిక్కర్ తయారు చేస్తున్న అన్న అంశాన్ని తెర మీదకి టీడీపీ తీసుకొస్తుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ విధంగా ఒక మాజీ మంత్రి జోగి రమేష్ మీదే కేసంతా మళ్ళుతుంది అని ఎవరో కూడా ఊహించరా. బహుశా ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ స్టేట్మెంట్ తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ కేసులో జోగి రమేష్ ని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి కావాలని మనం రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కేసులో అతిపెద్ద లీడ్ దొరికినట్టు. ఏది టెక్నికల్ గా అద్దేపల్లి జనార్దన్ చెప్పిందంతా వాస్తవం అయితే అతను ఏమన్నా దానికి సంబంధించిన అంటే ఇది కేవలం మాటల ద్వారా చెప్పడం కాదు, ఈ వీడియో అనేది చెలుబడి కాదు కోర్టులో ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి అంటే కేవలం కస్టడీలోకి తీసుకున్నా లేకపోతే అరెస్ట్ చేసిన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేయలేరు. దానికి సంబంధించిన ప్రూఫ్లు చూపిస్తారు. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ ఏదైతే చెప్పాడో నా చిన్ననాటి స్నేహితులు జోగి రమేష్ చెప్తేనే నేను ఇదంతా చేశానంటే, అద్దేపల్లి జనార్దన్ చిన్నపిల్లాడేం కాదు, అమాయకుడేం కాదు, పెద్ద ముదురు. సో ఇంత పెద్ద నకిలీ లిక్కర్ తయారు చేసి జనాల జీవితాలతో ఆటలాడుకున్నాడు, ఇంత పెద్ద డెన్నెల్ని ఏర్పాటు చేశాడంటే మామూలుడు కాదు. సో మహాకిలాడి. ఇక్కడే కాకుండా ఆఫ్రికాలో కూడా ఇదే నకిలీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడంటే జగత్ కిలాడి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి చెప్తే, జోగి రమేష్ చెప్తే, పలానా అశోక్ చెప్తే నేను ఇదంతా చేశానంటే అది పెద్ద నమ్మదగిన అంశం కాలేదు. ఒకవేళ అదే నిజం అనుకున్నాం, నిజంగా జోగి రమేష్ చెప్తే చేసాడు అనుకున్నాం. అయితే దాన్ని కేవలం చెప్తే వీడియో చెప్పినంత మాత్రం దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వీల్లేదు. దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఆధారాలంటే జోగి రమేష్ ఇతను ఎప్పుడు ఆదేశించాడు, ఇందులో నకిలీ లిక్కర్ లో జోగి రమేష్ పాత్ర ఏంటి, ఒకవేళ ఇందులో జోగి రమేష్ కి ఏమైనా డబ్బులు అందాయా, కేవలం నీ ఆర్థిక అవసరాలు తీర్చడానికి నువ్వు నకిలీ లిక్కర్ వ్యాపారం చేయమని అతను సలహా ఇచ్చి నేను చూసుకుంటాను ఇదంతా కూటమి ప్రభుత్వం వచ్చినా బురదలుదాం అంటే అది అంతగా రీచ్ అయ్యే అవకాశం లేదు. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అద్దేపల్లి శ్రీనివాస్ జనార్దన్ ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు, బహుశా ఖచ్చితంగా ఏదో ఇచ్చి ఉంటాడు. ఫోన్ కాల్స్ అంటున్నాడు అశోక్, ఏప్రిల్లో ఫోన్ కాల్స్ అంటున్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు అంటూ ఉన్నాడు, నా తమ్ముడికి ఇందులో సంబంధం లేదు, ఇలాంటి డాక్యుమెంట్స్ కి సంబంధించి ఏదో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో నా తమ్ముడిని అరెస్ట్ చేయించే, మళ్ళీ జోగి రమేష్ నా చిన్ననాటి స్నేహితుడు అంటాడు, అతనే నన్ను ఆర్థికంగా బయట వేయడానికి నకిలీ లిక్కర్ తయారు చేయమన్నాడు అంటాడు. తీరా అంతా తయారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టమంటాడు అంటాడు. పెట్టిన తర్వాత మళ్ళీ నన్ను కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటాకే చేయమన్నాడు అంటాడు. అదంతా అయినాక మళ్ళీ నన్ను కావాలని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి జోగి రమేషే పట్టించాడు అని అంటాడు. ఇదంతా ఏంటంటే